ప్రియులారా, ఈ దినములలో మనం అనుభవించుతున్నటువంటిది కరువు కాదా? కరువే. నేటి దినములలో మనము చూచుచున్నది నిశ్చయముగా అక్షరాల కరువే. ఏమిటి కరువు అనగా, అణ్వాయుధాలను కనిపెట్టగలిగిన మానవుడు ప్రపంచాన్ని ఎన్నిసార్లైనా నాశనం చేయడానికి తగిన వెపన్స్ అన్ని కూడా, జీవాయుధాలు గాని రసాయనిక ఆయుధాలు గాని ఎన్నైనా సరే కనిపెట్టగలిగినటువంటి ఈ మానవుడు అవన్నీ ఉన్నప్పటికీ కూడా తన శత్రువును ఎదుర్కొనలేక, మరణమునకు తగినటువంటి నివారణ కనిపెట్టలేక అల్లాడిపోతున్నాడే. కరువు కాదా? అక్షరాల కరువే, అక్షరాల కరువే. జ్ఞానం కరువు అనుకున్నాడు మనిషి. ఎస్, నా తండ్రికి దూరమై నేనెట్టగైనా బతకగలను అనే సవాలుతో వెళ్ళించుకున్నాడు కుమారుడు. దేవునికి దూరమైన ఈ తరం నా జ్ఞానము చేత నేను బతకగలను, నా సైన్స్ చేత నేను బతకగలను అని అనుకుంది. వచ్చింది కరువు. ఒక ఆయన ఇలాగన్నాడు, ప్రస్తుతం మందిరాలన్నీ మూతబడి మందుల షాపులు మాత్రమే తెరవబడి ఉన్నాయి అన్నాడు. మందిరాలన్నీ మూతబడ్డాయి, మందుల షాపులు మాత్రమే తెరవబడ్డాయి. ఇంకొక ఆయన ఇలాగన్నాడు, ప్రస్తుతం ఆలయాలన్నీ మూతబడ్డాయి, వైద్యాలయాలు మాత్రమే తెరవబడ్డాయి. దేవుడి దర్శనాలు ఆగిపోయాయి, వైద్యుడి దర్శనాలు మాత్రమే ప్రజలు కోరుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆసుపత్రి దేవాలయం, వైద్యుడు దేవుడు అయ్యాడు. ఆసుపత్రి దేవాలయమే, వైద్యుడు దేవుడే. మందుల షాపు ఒకవేళ ఆశ్రమమే గనక అయితే మరి ఎందుకు చనిపోతున్నారు? వైద్యం వికటిస్తుందా? వైద్యం కంటే శత్రువే బలవంతుడైనాడా? అవును, అక్షరాల. దేవుడున్న చోట మనిషి బతకాలి కదా, వైద్యుడున్న చోట మనిషి జీవించాలి కదా. కానీ 2 లక్షలకు చేరువైనాయే మరణాలు, వైద్యం అందలేదా? ఏమంటున్నారు తెలుసు కదూ, ఈ వైరస్ కు వైద్యం లేదు, స్వీయ నియంత్రణే వైద్యం అని అంటూ ఉన్నారు. గుండెని తీసి గుండెని పెట్టగలిగిన మనిషి కనిపించిన ఒక సూక్ష్మ జీవికి లొంగిపోయాడా? కనిపించిన ఒక సూక్ష్మ జీవితో అల్లాడుతున్నాడా? దాని దెబ్బకు తట్టుకోలేకపోతున్నాడా? జ్ఞానపు కరువు వచ్చిందిగా. రెండవది ఆర్థిక అభివృద్ధి. మనిషికి పట్టింది ఈ పిచ్చి, ఆర్థికమే గొప్పదనుకున్నాడు. అందుకు ఆర్థికం పైన, లావాదేవీల పైన, సంపాదన పైన, అవతలి మనిషిని మించాలనే తపన మీద ఈ మనిషి దేవుని యొద్ద నుంచి దూరం అయిపోయాడు. విచారకరమైన సంగతే కదా, దేవుని యొద్ద నుంచి దూరం అయిపోయాడు. తన బలం తన ఆర్థికం అనుకున్నాడు. దేవుడు దెబ్బ కొట్టాడు. ప్రియులారా, ఏం జరిగింది అంటున్నారు? ఎన్నో నెలలు వెళ్ళిందట వెనక్కి, ఎన్నో ఏళ్ళు వెనక్కి వెళ్ళిందట ఆర్థిక అభివృద్ధి. కాదంటారా? అవును, అక్షరాల. మనిషి అల్లాడిపోతున్నాడు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఎట్ట బతకాలో, ఏం జరుగుతుందో అనేటువంటి ఆవేదన చేత మనిషి అల్లాడిపోతున్నాడు. తన చేతి నిండా డబ్బులు ఉన్నా, సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, నాగరికత ఎంత అభివృద్ధి చెందినా, ఇంతకుముందు అభివృద్ధి చెందని కరువు, ఇప్పుడు అభివృద్ధి చెందిన కరువు. మనిషి, దేవుడు నిన్ను ఎందులోనైనా ఇరికించుకుంట సామర్థ్యం. ఈ మాట మనం, దేవుడు జ్ఞానులను వారి జ్ఞానంలో పట్టుకుంటాడు అంతే. నేను మీకు 3 వచనాలు ఇలాగ గుర్తు చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం, జరిగినది నా వలన జరిగిన. 2వ రాజుల గ్రంథం 19:25,
పాడు దిబ్బలు నా వల్లనే కలిగెను. హోషేయ గ్రంథం 14:8, మీరు ఫలించుట ఫలము నా వల్లనే కలిగెను. నాశనము నా వల్లనే కలిగెను, ఫలము కూడా నా వల్లనే కలిగెను. ప్రియులారా, జరిగిన దాంట్లో దేవుని హస్తం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. దేవుడే పంపించినాడు అనే మాట కంటే మించి దేవుడు అనుమతించినాడు, దేవుడు అంగీకరించినాడు ఇది జరగాలని. ఎందుకు తెలుసా? దేవుణ్ణి విడిచిన మనిషి, దేవుడు లేకుండా బతకగలనని మనిషి, తనంతటా తానుగానే ధీమాగా బతకాలనుకునేటువంటి మనిషికి నాకు వేరుగా మీరేమి చేయలేరని చెప్పడానికి దేవుడు సంగతులను అనుమతించాడు. సుమా, జ్ఞాన కరువు, ఆర్థిక కరువు అన్నీ ఉన్నాయి. అధికారం ఉంది, అధికార దర్పం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆర్థిక మాంద్యం నాయకులను వెంటాడుతోంది. ఎట్లా మేనేజ్ చేయాలి రాష్ట్రాలను, ఎట్లా మేనేజ్ చేయాలి ప్రభుత్వాలను? మనిషి అల్లాడిపోతున్నాడు. ఇంకా ఇలాగనే చెప్పాలి, ఆధ్యాత్మిక కరువు, ఆధ్యాత్మిక కరువు. ప్రియులారా, దేవుడు మనిషి పీచమనచటానికి, దేవుడు మనిషి గర్వాన్ని అణచటానికి, మనిషి అతిశయాన్ని అణచటానికి దేవుడు ఈ వైరస్ను ఉపయోగించుకుంటున్నాడు, లేక అనుమతించాడు అని కూడా చెప్పాల్సిందే. దేవుడు ఈ పరిస్థితులను అనుమతించాడు ఎందుకంటే మన గర్వమంతా అంచటానికి, సైన్స్ గర్వం అంచటానికి, అభివృద్ధి గర్వం అంచటానికి, ఆర్థిక గర్వం అంచటానికి, పేరుకుపోయిన గర్వాన్ని అంతా కిందికి తీసుకొని రావటానికి, ఆధ్యాత్మిక గర్వాన్ని అణచటానికి. ఇందాక ఈ మాటలు చెప్పుకున్నాం. తండ్రితోనే ఉన్నాడు గాని తండ్రి చిత్తాన్ని నెరవేర్చనివాడు, తండ్రితోనే ఉన్నాడు గాని తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నవాడు, తండ్రి ఇంటిలోనే ఉన్నాడు గాని తండ్రికి విరోధి. నేడు 190 మంది దేవుని దాసులు, దేవుని పిల్లలు తండ్రికి విరోధులు, మన ప్రభువునకు విరోధులు, మన యజమానునికి విరోధులు. వారి గర్వాన్ని కిందికి దించటానికి దేవుడు దీన్ని అనుమతించాడు. పలికేది దేవుని చిత్తం, నెరవేర్చుకునేది సొంత చిత్తం. పేరు దేవుడిది, అధికారం మనిషిది. దేవుని పనికి మనిషి యజమానుడు అయ్యాడు, దేవుని పనికి మనిషి యజమానుడు అయ్యాడు, దేవుని పనికి దేవుడు యజమానుడు కాలేదు. దేవుని పనికి మనిషి యజమానుడు అయ్యాడు. కాబట్టి దేవుడు దీన్ని అనుమతించాడు. ఏమంటారా? మన అవిధేయత ఏదో చెప్పమంటారా? మన హృదయ గర్వం ఏమిటో చెప్పమంటారా? దారి తప్పామండి, దారి తప్పాం. అక్షరాల 100% దారి తప్పిన బతుకును బతుకుతూ ఉన్నామా? పేరు దేవుంది, చిత్తం మనది, దారి తప్పిన జీవితం సుమా. మన గర్వం ఇంత అంత కాదు. అన్నిట్లో మన గర్వం. ఏమండి, మా సంఘం ఎంతమంది తెలుసా? మా సంఘ సభ్యులు ఎన్ని వేల మంది తెలుసా? మా సంఘం ఇన్ని వేల మంది, మా సంఘంలో ఎంతమంది ఉన్నారనే గర్వం, సంఘ గర్వం దేవుడు కిందికి దించినాడు. మాకు 4 ఆరాధనలండి. ఆహా, 4 ఆరాధనలండి అంటే వచ్చే వాళ్ళు వస్తుంటే వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక కంపెనీ టైపులో ఉంది ఇది. ఆరాధన అనగా ఆత్మతో సత్యంతో ఆరాధన అనగా వారందరూ ఇంటింట వారందరూ దేవాలయంలో కూడుకొనొచ్చు, అందరూ దేవాలయంలో కూడుకొనొచ్చు, అందరూ కలిసి ఏక మనసుతో ఆరాధించే ఆరాధన కాదు ఇది. నీ మనసుతో నువ్వే చేసుకునే ఆరాధన, షిఫ్ట్ల ఆరాధన, ఒక కంపెనీ టైపు ఆరాధన. అందరికీ పాకింది ఇది, అన్ని చోట్లకు పాకింది. దేవుడు దించాడు కిందికి. ఇప్పుడు షిఫ్ట్ ఆన్లైన్ లేదు, ఇప్పుడు షిఫ్ట్ ప్రకారం ఆన్లైన్ లో లేదు ఆరాధన. ఏమండి, దేవుని పేరు మీద, దేవుని పని మీద బ్రతుకుతున్నవాడు తన ఇష్టానుసారంగా జీవించటమా? నేను ప్రేమతో మనవి చేస్తున్నాను,
నా మాటలు విమర్శలుగా భావించవద్దు అని మనమే చేస్తున్నాను. దేవుని కోసం మనం సమయం పెట్టుకోవాలనా, లేక మన సమయం కోసం దేవుడు కాచుకోవాలనా? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సమయం లేక నియమించబడిన సమయానికి మనం వెళ్ళాలనా, మన సమయం కొద్ది మనం వెళ్ళాలి దేవుడి సన్నిధికి? అసలు ఈ ఇన్ని ఆరాధనలు ఏర్పాటు చేసిన వారు ఎందుకు చేశారో తెలుసా? దేవుని నీకు అనుకూలంగా మలిచారు. నువ్వు దేవునికి అనుకూలంగా లేకపోయినా పర్వాలేదు, నీ సమయాన్ని దేవునికి అనుకూలంగా మలిచారు, కానీ దేవుడి సమయాన్ని నీకు అనుకూలంగా మలచలేకపోతున్నారు. దీంట్లో ఉన్న మర్మం, రహస్యం అంతా ఏమిటో మీకు తెలుసు కదూ. వాడి కానుక ఎక్కడికి పోకూడదు, ఏదో ఒక షిఫ్ట్ లో వచ్చి ఆ కానుక వేయాల్సింది, ఏదో ఒక ఆరాధనలో కలుసుకోవాల్సింది. పశ్చాత్తాపం ఉండదు. అయ్యో నేను ఆరాధన పోగొట్టుకున్నానే, నేను వచ్చే వారమైన క్రమబద్ధంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి తపన, ఆలోచన ఉండదు. ఉదయం కాకపోతే సాయంత్రం వెళ్తాను, తన పని చూసుకుంటాడు, వెళ్తాడు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నాశనం చేసుకున్నాగా, తప్పించాంగా, పద్ధతిని క్రమం తప్పించిన వాళ్ళం అయిపోయాం కదా. గర్వాన్ని దించినాడు దేవుడు. అక్షరాల 100% జరిగింది ఇదేనని విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియులారా, స్వపరీక్ష చేసుకున్నట, హృదయాన్ని పరీక్షించుకున్నట, ఇది అవసరం అని దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. సంఘ గర్వమా దేవుడు అణిచివేసినాడు. అక్షర సత్యం 100%. మన దర్పాన్ని దేవుడు అణిచివేశాడు. నేను ఇంకొక మాట చెప్తానండి. మంచి టైం, మార్చి, ఏప్రిల్, మే, జూన్ మంచి టైం. ఎంత మంచి టైం అంటే, పండుగలు అంటుంటారు కదా, ఎక్కడ చూసినా సువార్త పండుగలు, జీవ పండుగలు, ఇవి పండుగలు. సేవకులకు పండుగలు, నిర్వాహకులకు పండుగలు, ఇవి పండుగలు. ఏ పండుగైనా 1 రోజు 2 రోజులు ఉంటుంది, కానీ 4 నెలలు పండుగలు. దేవుడు మంచి టైంలో దెబ్బేశాడు. నాయకుల దర్పం, సేవకుల దర్పం, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే, వాల్ పోస్టర్లన్నీ వాళ్ళ పోస్టర్లే. ఎక్కడ చూసినా కానీ సేవకుల దర్పం నిండుగా కనిపిస్తూ ఉంది. ఈ మాట చెప్తున్నా, సేవకుల బ్లేజర్లన్నీ లేచిపోయాయి. ఎవరండి? లోగడ మనం చూడగా దేవుని దాసుడంటే, దేవుని దాసునికి ఒక కోడ్ ఆఫ్ డ్రెస్ ఉండేది. మనకు ప్రత్యేకమైన డ్రెస్ అంటే ఏమి లేదు, కానీ దేవుని సేవకుడు అనగానే తప్పనిసరిగా గుర్తుపట్టగలిగినటువంటి నైజం వస్త్రాల్లోనూ కనిపించేది. నేనేమంటానంటే, మనకు వస్త్ర గర్వం కూడా వచ్చింది. దేవుడు కనిపించాలని కాదు, మనం కనిపించాలని, మన బట్టలు కనిపించాలి. నన్ను దయచేసి క్షమించండి సహోదరీలు, కొన్ని సంఘముల వారు బంగారును నిషేధించారు, బట్టలకు మాత్రం వేలు తగలబెడుతున్నారు. ఒక చోట కోల్పోయిందని మరో చోట తీర్చుకుంటున్నారు. వచ్చింది మనకు బట్టల గర్వం, వస్త్రాల గర్వం. పోవాల్సిందే. మన దర్పం, మనల్ని మనం కనిపించుకునేటువంటి స్థితి అంతరించిపోవాల్సిందే. మన స్టేజీల గర్వం, రోజుకొక స్టేజీ. స్టేజీల మీద మన దర్పం. ఎక్కడ యేసు కనిపించాలనో అక్కడ యేసు కనిపించట్లేదు. యేసు పేరున మనిషి మాత్రమే కనిపిస్తున్నాడు. అంతరించిపోవాలి. ఇంకొకటి మాట్లాడదలిచా. అదేమిటనగా ఆర్థిక విషయాలు. ఏమండి, ముందు కొంత ఇవ్వాలి అడ్వాన్స్, వచ్చిన తర్వాత మిగిలింది ఇచ్చేయాలి. అన్ని డిమాండ్లే.
సేవకులా సేవకులా అలచాడు దేవుడు. ఈ 3-4 నెలల్లో లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. దేవుడు దెబ్బ కొట్టాడు, గర్వాన్ని అణచాడు. దేవుని పేరు మీద జరిగే వ్యాపారాన్ని దేవుడు బ్యాన్ చేశాడు. కాదని మీరు చెప్పండి చూద్దాం. నూనెలు అమ్ముకోవడాలు ఆగిపోయాయి, ఖర్చులు అమ్ముకోవడాలు ఆగిపోయాయి. దేవుని పేరు మీద అడుక్కోవడాలు ఆగిపోయాయి. లోగడ ఎవరైనా దేవుని దాసులు మీటింగ్స్ పెడితే ఆ స్టేజ్ నిండా దేవుని వాక్యం కనిపించేది. ఇప్పుడు అడుక్కోవడాలు కనిపిస్తూ ఉన్నాయి. గంటల సేపు, గంటల తరబడి అడుక్కోవడానికి ఇతరులను ప్రభావితం చేయడం. వాళ్ళు ఇంత ఇస్తే వాళ్ళకి మేలు కలిగింది, వాళ్ళు ఇంత ఇస్తే వాళ్ళకి మేలు కలిగింది అంటే నువ్వు కూడా ఇస్తే నీకు మేలు కలుగుతుందని పరోక్షంగా ప్రభావితం చేయటం. దేవుని పేరు మీద డబ్బు సేవ, దేవుని పేరు మీద దయ్యపు సేవ, దేవుని పేరు మీద ధనం ఏలుబడి చేస్తుంది దేవుని దాసులను. దేవుడు దెబ్బ కొట్టాడు. జరిగింది నా వల్లనే జరిగింది. పిలిస్తే దేవుని సేవకుని పిలిస్తే పెద్ద పెద్ద మీటింగుల తతంగమంతా ఇంతే. అదేమిటి? మీకోసం ఇంత ఖర్చు పెట్టాము, మాకివ్వండి. మీకోసం ఇంత ఖర్చు పెట్టాము, నిన్న ఇంతే వచ్చింది, మొన్న ఇంతే వచ్చింది, మీకోసమే ఖర్చు పెట్టాం. ఆహా, ఎంత అవమానకరమైన దాసులున్నారండి. ఘనమైన దేవుడికి, శ్రీమంతుడైన దేవునికి ఎంత అడుక్కునే దాసులున్నారండి. ఆ పని దేవుడు చేయమంటే ఆ పనికి స్పాన్సర్ దేవుడే. ఆ పని చేయమంటే ఆ పనికి స్పాన్సర్ దేవుడే సుమా. ఆ పని మనుషులు చేయమంటే మనుషులను అడుక్కోవాలి. దేవుడి సేవ మనుషులది కాదు. ఆయన నామమును అవమానపరచుతున్న వారు అనేక మంది నేడు కనిపిస్తూ ఉన్నారు. దేవుడు ఆ అవమానాన్ని ఈ ఎండాకాలం అంతా ఆపేశాడని చెప్పాలి. దేవుడు ఆ అవమానాన్ని ఈ ఎండాకాలం అంతా ఆపేశాడు. ఈ సంవత్సరం అంతా ఆపేశాడని చెప్పాలి ఒక రకంగా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బతకడానికి వీలుగా. కరువు, మీటింగుల కరువు, సంఘ కరువు, సహవాసపు కరువు. నేను అనుకుంటాను 190 మంది సేవకులకు, అట్లీస్ట్ 175 మంది సేవకులకు, నన్ను దయచేసి మన్నించండి, 175 మంది సేవకులకు ఈ దినములలో సంఘక్షేమం కంటే మించి కానుకలే కళ్ళల్లో కనిపిస్తున్నట్లుగా ఉండొచ్చు. సంఘం కనపడకపోవడం అది వేరు, కానుకలు కనపడకపోవడమే, స్టేజీ ఖాళీగా ఉండటమే దేవుడు దెబ్బేశాడు. 3 రోజుల మీటింగ్లు అయితే, 4 రోజుల మీటింగ్లు అయితే, మొదటి రోజు కానుక మీరు తీసుకోండి, రెండో రోజు కానుక మీరు తీసుకోండి, చివరి రోజు కానుక మాకు ఇవ్వండి. బేరాలు. దేవుడు ఆపేశాడు. కరువు వచ్చింది. ఇచ్చేది ఒకటి వస్తుందని చిన్న కుమారుడు ఊహించుకొని ఉండలేడు. అంటే తాను అడుక్కునే స్థితికి వెళ్తాడని, తాను పందుల పట్టు తినాల్సి వస్తుందని, తన పందులను కాసుకోవాల్సి వస్తుందని ఆ ఘనుడి కుమారుడు ఎన్నడే గాని ఆశించి ఉన్నాడు. కానీ అవిధేయత దాన్ని తీసుకొని వచ్చింది. ప్రియులారా, ఇదా మనం చేయాల్సింది. ఇక మీటింగ్కి వచ్చిన వాళ్ళు మీ దగ్గర ఉన్నదంతా వేసుకోండి. ఈ మీటింగ్ ఇంత ఖర్చు అయింది, ఛార్జీకి పెట్టుకొని మీ జోబుల మిగతంతా వేసుకోండి. ఏమి లేకపోతే మీ చేతులకున్నవన్నీ వేసుకోండి. ఇంత స్టేజీ బెగ్గర్స్, బహిరంగంగా అడుక్కునే భిక్షగాళ్ళు దేవుని పేరు మీద తయారయ్యారే. దేవుడు తన నామానికి కలుగుతున్న అవమానాన్ని చూసి 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 సహించి దేవుడు దెబ్బేశాడు. జరిగింది నా వల్లనే జరిగింది. అది ఆయన చెప్తున్నమాట. ప్రియులారా, ఒక్కటేమిటి రెండేమిటి? మన గర్వం, అన్నీ
అది మన గర్వం అంతా దేవుడు అని. నేను ఒక సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేయాలి. ఈనాటికి ఇంకా దేవుడు ఇంత దెబ్బ కొట్టినప్పటికీ కూడా మారు మనసు పొందని వాళ్ళు ఇంకా ఆన్లైన్లో అడుక్కుంటూనే ఉన్నారు. దేవుడు ఇంత శిక్షించిన మారు మనసు పొందని కొందరు భిక్షగాలు ఇంకా ఆన్లైన్లో అడుక్కుంటున్నారు దేవుని పేరు మీద. కానీ నేను సంతోషించే విషయం ఏంటో తెలుసా? ఇలా చెప్తాను. 1000 మంది సంఘస్థులు కలిగిన వారు, 100 మంది సంఘస్థులు కలిగిన సేవకులు అడుక్కుంటూ ఉన్నారు ఆన్లైన్లో. కానీ 10 మంది 20 మంది కలిగిన సేవకులు, 100 మంది 50 మంది కలిగిన సేవకులు దేవుని మీద ఆనుకొని హాయిగా బతుకుతున్నారు. దేవుని మీద ఆనుకొని హాయిగా బతుకుతున్నారు. అది దేవుని గొప్పతనం అంటే. దేవుడు వారు అడుక్కొనకపోయినా పోషిస్తున్నాడు. వారికి ఆన్లైన్ లేకపోయినా దేవుడు లైన్ గా వారిని పోషిస్తూ ఉన్నాడు. నీతిమంతులు విశ్వాసమూలముగా బతుకను. ఇది మన అవిధేయత కాదంటారా? మన ఇష్టానుసారమైన బతుకు కాదంటారా? సేవలో, భక్తి జీవితంలో విశ్వాసులు తమకిష్టం వచ్చినట్లుగా తయారయ్యారు. దేవుని దాసులు తమకిష్టం వచ్చినట్లుగా తయారయ్యారు. విశ్వాసులు వాడుకునేది దేవుని పేరు, సేవకులు వాడుకునేది దేవుని పేరు. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిననేటువంటిది రక్షణ లేని వారిని గూర్చి కాదు. ఇప్పుడు రక్షింపబడ్డామని చెప్పిన వారిని గూర్చి చెప్పుకోవాలి. నివారణ ఏమిటి? దీనికి నివారణ ఏమి లేదా? ఎస్, ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు ఇదండి ఇప్పుడు కావాల్సింది. మనకు రావాల్సింది బుద్ధి. మనకు బుద్ధి రావాలి. ఇంతకుముందు కుమారుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి అని అన్నాడు. కరువు వచ్చిన తర్వాత అతడు పైనుంచి కిందికి దిగిన తర్వాత, పైనుంచి కిందికి పడ్డ తర్వాత, అతని నేత్రాలు పైనుంచి కిందికి ఇలాగున తిరిగిపోయిన తర్వాత, పరిస్థితులన్నీ తారుమారయ్యాక, అంచెలన్నీ తారుమారయ్యాక దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏమిటో తెలుసా? అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు. నేనంటాను, ప్రియులారా, దేవుని దాసులారా, విశ్వాసులారా, బుద్ధి వచ్చినప్పుడు మనకు ఇప్పుడు రావాల్సింది బుద్ధి. ప్రస్తుతానికి మనకు రావాల్సింది బుద్ధి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వానికి బుద్ధి వచ్చినప్పుడు నేను లేచి నా తండ్రి యొద్దకు. అదండి, ఇంతకుముందు తండ్రి ఆస్తిలో వచ్చు భాగం ఇమ్మన్నాడు. తండ్రి వెంటనే ఆస్తి. ఇప్పుడు నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళుదను. బాగుపడాలంటే మూలానికి తిరిగి రావాల్సిందే. మూలానికి తప్పకుండా తిరిగి రావాల్సిందే. మనము ఇంతకుముందు అనగా 2014 కంటే ముందుగా బీజేపీ గవర్నమెంట్ 3 పర్యాయం, ఒకసారి 13 రోజులు, ఒకసారి 3 నెలలు ఇలా పరిపాలన చేశారు వాళ్ళు. బహుశా ఒకసారి మరి కొన్ని నెలలు 13 నెలలు, ఒకసారి 13 రోజులు, మరి కొన్నిసారి నెలలు పరిపాలన చేశారు. ఆ ఎలక్షన్ వాళ్ళు ఓడిపోయిన తర్వాత వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇట్లాగన్నారు, మనము మన సిద్ధాంతాలను విడిచిపెట్టి సెక్యులర్ పార్టీతో కలిసిపోయాము. కాబట్టి ప్రజలు మనం గనక మళ్ళీ అధికారం చేపట్టాలంటే మన మూలానికి తిరిగి వెళ్ళాలని ఆనాడు ఆ 15 సంవత్సరాల కిందట వారు తీర్మానం చేసుకున్నారు. ఈ మాట మీకు అర్థమవుతుంది కదా? మూలానికి వెళ్ళాలి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. మూలానికి తిరిగి రావాలి. చెడిపోయి దూరమైపోయి భ్రష్టులమైపోయాము. అయితే మూలానికి తిరిగి రావాలి. ఇది దేవుని వాక్యం సెలవిచ్చేసాను. మనం వెళుదాం రండి, మనం ఆయన సన్నిధికి వెళుదాం రండి, ఆయనేమన్నది బాగు చేయదు. ఈ మాట మళ్ళీ
మన గర్వం తగ్గాలి. ప్రభువా, ఇది నా వల్ల కాదు, ఇది నీ వల్లనే జరిగింది, సమస్తం నీ వల్లనే జరిగింది, నాకు వేరుగా మీరు ఏమి చేయలేరని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఇది నాది కాదు, ఇది నీది, ఇది నా కష్టం కాదు, ఇది నా జ్ఞానం కాదు, ఇది నా తలంపు కాదు, ఇది నా ఆలోచన కాదు, ఇది అసలు నాది కానే కాదు. నేనేమై ఉన్నాను, అది కేవలం నీ కృప వలన మాత్రమే అయి ఉన్నా. ప్రయాసపడింది నేను కాదు, నాకు కూడా అయి ఉన్న నీ కృపయే. పౌలు చెప్పినట్లుగా ఆ స్థితికి రావాల్సింది, తగ్గాల్సిందే, తిరిగి వెనక్కి రావాల్సిందే. ఎలాగునా పశ్చాత్తాప హృదయంతో రావాలి, పశ్చాత్తాపడిన మనసుతో రావాలి. ప్రభువా, మీ దగ్గరికి పశ్చాత్తాప హృదయంతో నేను వస్తున్నాను, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను లేచి నా తండ్రి వద్దకు వెళుదును. అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేస్తేనే అన్నాడు. మీకు అర్థమైంది ఈ మాట? తండ్రి, నేను నీకు విరోధంగా పాపం చేస్తేనే అని అనలేదు, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి. మొట్టమొదటిగా నా తప్పిదము నీ ఎదుట కాదయ్యా, మొదటది పరలోకమునకు విరోధం. దేవునికి అయిష్టంగా బ్రతకడం, మన ఇష్టానుసారంగా జీవించడం, అది పరలోకమునకు విరుద్ధమైన జీవితం. అది మెన్షన్ చేయాలి. ఆ సంగతిని మనం గుర్తుంచుకోవాలి. పరలోకానికి విరోధంగా నేను నడుచుకున్నానయ్యా. ఎస్, నా ఆజ్ఞలు, నా తలంపులు, నా మెయింటెనెన్స్ నాది, నా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నానయ్యా. ఎక్కడ చూచినా గానీ నీ పేరు కాదయ్యా, నా పేరు. ఎక్కడ చూచినా నువ్వు కనిపించలేదయ్యా, నేను కనిపించాను స్టేజీ నిండా. రావాలి, ఆ పశ్చాత్తాపానికి రావాలి.